భారత్ మాతా కీ జై. వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రై పిజన్స్ ఏ టు జెడ్. మనం జంక్షన్ నుంచి వచ్చినట్లుగా అయితే అడలి వ్యూ పాయింట్ అనేది ఇక్కడ శంభం అనే గ్రామం నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది. ఇది కూడా తార్ రోడ్డే. శంభం అనే ఊరు నుంచి లెఫ్ట్ సైడ్కి మనం కట్ అవ్వాలి. కట్ అయినట్టుగా మనం అడలి వ్యూ పాయింట్కి చేరుకోగలము. అయితే ఈ గ్రామం పేరు అయితే శంభం అంట. శంభం నుంచి మనం అనేది అడలి వ్యూ పాయింట్కి లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మేము శంభం నుంచి బయలుదేరి వెళ్తున్నాము వ్యూ పాయింట్కి, అడలి వ్యూ పాయింట్కి. సో చూడండి, కొండలు చాలా ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ నుంచి చలి కూడా మాకు చాలా వేస్తుంది. మా మాయ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇటు అరకులా ఉంది, ఇటు సైడ్ నేచర్ మొత్తం చాలా ఎత్తులో ఉంది ఈ గ్రామం అనేది. సో అందువల్ల మనకి చలేస్తుంది అనేసి అంటున్నాడు. అయితే నేనే డ్రైవింగ్ ఇప్పుడు తీసుకున్నాను, తనకైతే ఇవ్వలేదు. మొత్తం ఘాటీ రూటే ఇది. మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఘాటీ రూటే. చూడండి కొండలు ఎంత ఎత్తులో ఉన్నాయో. అలాగే ఎక్కువ మాత్రం కరువుడు వేయ మొత్తం ఉంది ఇది. అయితే రూట్ అయితే మాత్రం సిమెంట్ రోడ్డే ఉంది, కాకపోతే బాగానే ఉంది రూట్ మొత్తం. చుట్టుప్రక్కల మొత్తం చూస్తూ ఉంటే కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది చాలా ఎత్తులో ఉంది. వెళ్తున్న కొద్దీ ఇంకెప్పుడుకి వస్తుంది అని మాకైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాము. మా మాయ అయితే వెనక సైడ్ ఉండిపోయాడు. ఇదిగోండి బోర్డు ఏదో ఇక్కడ ఉంది, వెలంగూడ అంట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే వెలంగూడ ఏదో గ్రామం అనేది ఉంది. కానీ ఇంకా హైట్కి వెళ్ళాల్సి ఉంది మనం వ్యూ పాయింట్కి. అయితే అడలి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇంకా హైట్కి వెళ్ళాలి. బిడించి కూడా అంట అటు సైడ్ వ్యూ పాయింట్. అయితే చూడండి, ఇంకా అయితే వ్యూ పాయింట్కి మేము చేరుకోలేదు, ఇంకా దారిలోనే ఉన్నాం, వెళ్తున్నాము. మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రూట్ అయితే బాగానే ఉంది. ఇంకా అయితే కరోడ్ రూటే మొత్తం. హెయిర్ పిన్ బ్యాండ్స్ మొత్తం ఉన్నాయి. అది లోగోలు కూడా ఎవరో ఇక్కడ మాత్రం డేంజర్ లేకుండా పెట్టున్నారు, హెయిర్ పిన్ లోగోస్. కరోడ్ బ్యాండ్సే మొత్తము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బండి అనేది పూర్తిగా వెళ్ళలేక వెళ్తుంది. చాలా హైట్ లో ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అనేది. చూడండి, ఇంకో కరువు వచ్చింది. ఇక్కడ డ్రైవింగ్ మాత్రం చాలా నెమ్మదిగా చేయాలి. కర్వ్డ్ లో హార్న్ వేసుకుంటూ వెళ్తే మంచిది ఫ్రెండ్స్. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా పైకి ఘాటీ రోడ్ అనేది పెరిగిపోతుంది. చూడండి, ఇంకా అయితే వ్యూ పాయింట్ కి మేము చేరుకోలేదు, ఇంకా దారిలోనే ఉన్నాం, వెళ్తున్నాము. మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రూట్ అయితే బాగానే ఉంది. ఇంకా అయితే కరోడ్ రూటే మొత్తం. హెయిర్ పిన్ బ్యాండ్స్ మొత్తం ఉన్నాయి. అది లోగోలు కూడా ఎవరో ఇక్కడ మాత్రం డేంజర్ లేకుండా పెట్టున్నారు, హెయిర్ పిన్ లోగోస్. కరోడ్ బ్యాండ్సే మొత్తము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బండి అనేది పూర్తిగా వెళ్ళలేక వెళ్తుంది. చాలా హైట్ లో ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ అనేది. చూడండి, ఇంకో కరువు వచ్చింది. ఇక్కడ డ్రైవింగ్ మాత్రం చాలా నెమ్మదిగా చేయాలి. కర్వ్డ్ లో హార్న్ వేసుకుంటూ వెళ్తే మంచిది ఫ్రెండ్స్. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా పైకి ఘాటీ రోడ్ అనేది పెరిగిపోతుంది. మాకైతే చలేస్తుంది. మేము స్వెటర్లు కూడా తెచ్చుకోలేదు. మా మాయ అయితే వెనక కూర్చుండిపోయాడు, నేను డ్రైవింగ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి, ఇదే ఇక్కడే బోర్డు ఉంది, అడలి వ్యూ పాయింట్ అనేసి. ఇటు సైడ్ రైట్కి వెళ్ళాలి. వెళ్తే మనకి అడలి వ్యూ పాయింట్ అనేది వస్తుంది. వ్యూ పాయింట్ ఇటు తిన్నగా వెళ్ళిపోమంటున్నారు ఫ్రెండ్స్. మనం తిన్నగా వెళ్ళిపోవడమే ఇంకా వ్యూ పాయింట్కి. మ్యాక్సిమం వచ్చేసినట్టుగా ఉన్నాము. ఇంకో 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లు మనం చేరుకుంటామేమో అనిపిస్తుంది. ఇక్కడైతే రూట్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్, కొంచెం ఇబ్బందిగానే ఉంది.
సిమెంట్ రోడ్డే కానీ వెహికల్స్ ఎక్కువగా తిరగడం వల్ల ఏంటో కానీ పూర్తిగా ప్యాచ్ వర్క్స్ ఎక్కువగా అయ్యి ఉన్నాయి రోడ్డుకి. అయితే అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు కొంచెం టికెట్ కూడా తీసుకోవాలా ఉంది ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గర అయితే 30 రూపీస్ తీసుకున్నారు పెర్ పర్సన్. అయితే 7 o'clock వరకు ఇటు నుంచి ఎలా ఉందంట, అటు నుంచి మటుకు నైట్ వరకు ఉందని చెప్తున్నారు. నైట్ నుంచి ఉందని చెప్తున్నారు వాళ్ళు. సో 60 రూపీస్ తీసుకున్నారు. నైట్ స్టేయింగ్ కూడా అక్కడ ఉందంటున్నారు. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది నేను మళ్ళీ వీడియో అనేది అక్కడ పెడతాను. ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం వ్యూ పాయింట్కి వచ్చేసినట్టుగా ఉన్నాము. మొత్తం హైట్కి అయితే హిల్ హైట్కి అయితే చేరుకుపోతున్నాము. ఆల్రెడీ వెహికల్స్ గట్రా ఇక్కడ ఉన్నాయి. రూట్ ఒకటే బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వచ్చాక టికెట్ కౌంటర్ నుంచి కూడా రూట్ అనేది కొంచెం క్లమ్జీగానే ఉంది. అంత నీట్గా అయితే ఏం లేదు. ఇంకా వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. చూడండి వ్యూ చూడండి ఒకసారి. ఫైనల్లీ మనమైతే అడలి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాము. చూడండి ఇదే వ్యూ పాయింట్. చుట్టూరు గ్రిల్స్తో వేసి ఇక్కడ గ్లాస్ కూడా పెట్టి నీట్గా పెట్టడం అయితే జరిగింది. చూడండి మాయా కొంచెం ముందుకు రా, వ్యూ మొత్తం చూపించాం. అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చలేస్తుంది. అయితే కిందకి చూస్తుంటే మాత్రం చిన్న చిన్న ఊర్లన్నీ కనిపిస్తున్నాయి కిందకి. అక్కడక్కడ చెరువులు, కొండలు, తర్వాత లోయలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ పండించిన వరి పొలాలు అన్నీ కూడా ఉన్నాయి. చూడండి మొత్తం ఫాగీగా ఉంది. మొత్తం మంచుతో కప్పబడి ఉంది. అయితే ఎర్లీ మార్నింగ్ 10-11 o'clock వచ్చినట్టు ఉంటే బాగుందేమో. వ్యూ అనేది నీట్గా వీడియోలో కనిపించడానికి అవకాశం ఉండేది. మేము రావడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందువల్ల సో మొత్తం ఫాగ్ వచ్చేసి మనకి వ్యూ అనేది కనిపించకుండా పోయింది. సో చూడండి, ఎప్పుడైనా మీరు సీతంపేట వచ్చినట్టుగా ఉంటే ఈ అడలి వ్యూ పాయింట్ కూడా మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అయితే దీనికి విజిట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ అంటే మ్యాక్సిమం 11-12 కల్లా మీరు ఇక్కడికి రీచ్ అయితేనే ఈ వ్యూ అనేది మీరు చూడగలుగుతారు. చూడండి అటు సైడ్ హిల్ కూడా ఉంది. చూడండి అక్కడ ఒక 5 ఊరు కూడా కనిపించింది. అలాగ అటు చూస్తుంటే అలాగా ఒక హిల్ వ్యూ కూడా ఉంది. చూడండి హిల్, ఎత్తైన కొండలు ఉన్నాయి. సో ఇది ఈ మధ్యన ఇది ఐటీడీఏ వాళ్ళు తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా కింద నుంచి కూడా వెహికల్స్ అవి దీనికి రావడానికి కూడా వే అనేది వేసి ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వే కూడా ఉంది మొత్తం. అయితే అదైతే వర్క్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. అంటే మీరు ఎప్పుడు విజిట్ చేసినా కూడా కొంచెం వేరంగా ఈవినింగ్ వరకు ఉండకుండా 1 o'clockకి లేదా 2 o'clock కల్లా వచ్చి ఇక్కడ 4 or 5 కల్లా రిటర్న్ వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది. వ్యూ అనేది మనకి చక్కగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మాకు చలేస్తుంది, ఫాగీగా ఉంది. వ్యూ అనేది మొత్తం గ్రీనరీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. వ్యూ పాయింట్ మనం చూసాం కదా, అదిగోండి ఆ వ్యూ పాయింట్ నుంచి ఇలా మనం వెహికల్తో వచ్చేసి అక్కడ బైకిల్స్ ఏమైనా పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి సిమెంట్ రోడ్ అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ పైనుంచి మనం ఏమైనా స్నాక్స్ అవి తినడానికి ఉంటాయంట. చూద్దాం ఏమున్నాయో. ఇదిగోండి ఇలా పైకి వెళ్ళడానికి వే అయితే ఉంది. నడుచుకొని వెళ్తున్నాము నేను మా అయ్య. చూద్దాం అక్కడ వెళ్ళాక ఎలాగుందో అది కూడా నేను పెడతాను, అందాక స్కిప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వ్యూ పాయింట్ అలాగుంది. మనం ఇందాక అక్కడ నుంచే కదా తీసుకున్నాం వీడియో, అక్కడ నుంచి నేను మొత్తం తీసాను. ఇప్పుడు పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. పైకి వచ్చాక అయితే ఇలాగ ఉంది వ్యూ.
చూడండి అక్కడ కూర్చోడానికి చైర్స్ అలాగే టేబుల్స్ అవన్నీ పెట్టున్నారు. పర్లేదు కొంతవరకు. మొత్తం కూడా ఇక్కడ కొంత డెవలప్మెంట్ చేశారు. అలాగే గ్రీన్ గ్రాస్ కూడా ఉంది పైన. ఇదిగోండి అక్కడ చూసినట్టుకుంటే క్వాలిటీ వాల్స్ అని బోర్డు ఉంది. ఐస్ క్రీమ్స్ అలాగే స్నాక్స్ ఏమైనా మనకి అవైలబిలిటీలో అక్కడ దొరుకుతాయి. ఈ అబ్బాయి ఆల్రెడీ తింటున్నాడు స్నాక్స్. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాడు. అలాగనమాట. మొత్తం అయితే పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ స్నాక్స్ కోసం ఒక రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగోండి ఇది మొత్తం బాగుంది. ఇక్కడ మొత్తం చూడడానికి వ్యూ పాయింట్. మొత్తానికి నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా ఉంది వ్యూ. అయితే ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇంకొన్ని రోజులు అయితే మాక్సిమం ఒక 1 year అయితే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఫుల్ గా డెవలప్మెంట్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. పర్లేదు ఇప్పటికైతే బాగానే ఉంది. నేను వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ గానే ఇది వ్యూ పాయింట్ అయితే ఉంది. క్రౌడ్ కూడా లైట్ గా అలా వస్తూ ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఇంకా చూడండి ఇంకా పైకి కూడా ఇంకేదో ఒకటి ఉంది, చూద్దాం. అది కూడా వీడియో నేను పెడతాను, స్కిప్ చేయకండి చూడండి. ఎక్కువగా లెంత్ గా ఉంటే నేనే స్కిప్ చేసేస్తాను వీడియో అనేది. చూడండి అందరూ. ఇంకా ముందు వ్యూ పాయింట్ నుంచి ఒక లేయర్ పైకి వచ్చామా, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏమొచ్చి ఓన్లీ వాష్రూమ్స్ ఉన్నాయి మేల్ ఫీమేల్ కి. తర్వాత ఇక్కడ ఏదో సమ్ ఉంది కానీ నో ఎంట్రీ అని ఉంది. చూద్దాం ఇక్కడ ఏముందో. ఇటు సైడ్ అయితే ఏదో సమ్ నో ఎంట్రీ అని ఉంది. వెళ్దాం చూద్దాం. చైర్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే ఇటు సైడ్ టెంట్స్ ఉన్నాయి. టెంట్స్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మీద అక్కడ రిపేర్ వర్క్ అయితే చేస్తున్నాను. మొత్తం టెంట్స్. ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అనేది చూడడానికి వీలుగా ఉంది. చైర్స్ అవి పెట్టుకొని మనం పైనుంచి వ్యూ పాయింట్ అని చూడొచ్చు. ఓకే, మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. వాష్రూమ్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అవైలబిలిటీ లేడీస్ ఫీమేల్కి మేల్కి. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి ఏమొచ్చి మనకి వ్యూ పాయింట్ అనేది ఉంది. 3 steps ఉన్నాయి మొత్తం ఇవి టోటల్గా. ఇదిగోండి ఇలాగ కూడా ఓపెన్ ఉండేది కానీ ఈ మధ్య ఎందుకు క్లోజ్ చేసినట్టుగా ఉంది మొత్తం. ఇదిగోండి వ్యూ పాయింట్ మొత్తం చూడండి. థర్డ్దేమో మనం ఫస్ట్ తీసాము. తర్వాత ఈ పైన ఏమో వచ్చి క్యాంటీన్ ఉంది. థర్డ్ లేయర్కి ఏమో వచ్చి ఇలా టెంట్స్ పెట్టున్నారు అంతే. మరి ఇంకా ఇక్కడ నుంచి మరి ఇంకేం లేదు ఇక్కడ. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో అడిగాను, ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంటుందంట నైట్ ఉంటే. కాకపోతే మధ్యాహ్నం రావాలి ఇక్కడికి. మధ్యాహ్నం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చినట్టుగా ఉంటే వాళ్ళేమొచ్చి నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఏమొచ్చి క్యాంప్ ఫైర్ కూడా కావాలంటే క్యాంప్ ఫైర్ కూడాను చేస్తారు. అది కూడా అక్కడైతే మనకి క్యాంటీన్ అయితే ఉంది. మనం ఉండడానికైతే ఆ పైకి చూపించు. ఉండడానికైతే ఆ థర్డ్ లేయర్లో టెంట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. 3 members-కి అయితే ఆ టెంట్ అనేది సరిపోతుందంట. దానికైతే 3 members-కి కలిపి 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫుడ్కి వేరేగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా క్యాంప్ ఫైర్ కూడా వాళ్ళు ముందుగానే మనం చెప్పినట్టుగా ఉంటే అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా ఇక్కడ క్యాంటీన్లోనే ప్రిపేర్ చేస్తారు. సాంగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. సాంగ్స్ కూడా నైట్ టైం వేస్తాము అవసరం బట్టి అని చెబుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన అడలి వ్యూ పాయింట్. సో ఇక్కడతో వ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేర్ పేజియన్స్ A to Z.